బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నాటి నుంచి నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులపై చర్చ మొదలైంది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిర్మాణ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, అన్నారం పంప్ హౌస్లు మునిగిపోవడం, గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, తాజాగా సుంకిశాల గోడ కూలిపోవడం వెనుక పనుల్లో మేఘా సంస్థ అవినీతి, నిర్లక్ష్యం బయటపడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తక్కువ సమయంలో పనులు పూర్తి చేసి రికార్డులు సాధించాలనే తపనే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుండగా ఇప్పుడు సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులపైన నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వీటిలో మెజారిటీ ప్రాజెక్టుల నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థపైన ఆరోపణలు వస్తున్నాయి. డిపిఆర్ కు అనుగుణంగా ప్రాజెక్టును నిర్మించడానికి బదులుగా ఇష్టారీతిగా ప్రాజెక్టు డిజైన్లు మార్చడం, పనులను దగ్గరుండి పర్యవేక్షించకపోవడం వంటి కారణాల వల్లే మేడిగడ్డకు ఈ దుస్థితి వచ్చిందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో నచ్చిన వారికి కట్టబెట్టారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. దీనికి తోడు పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల తప్పులు పునరావృతమయ్యాయని వాదనలు ఉన్నాయి. అద్భుత నిర్మాణం అంటూ కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ సర్కార్ పబ్లిసిటీ కారణంగానే మేడిగడ్డ కుంగిందనేది ఇంజనీర్లు చెబుతున్న మాట. దీని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఎల్ఎన్టీ కేవలం 3 రోజుల్లో 25,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వర్క్ చేయడం, కనీసం ఐదేళ్లైనా పట్టే కాళేశ్వరం రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణాన్ని 3 ఏళ్లలోనే హడావిడిగా పూర్తి చేయడం వెనుక నిర్మాణ సంస్థల బాధ్యత రాహిత్యము ఉందని నాటి ఇంజనీర్లే చెబుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకవైపు మేడిగడ్డ మీద విచారణ పూర్తి కాకముందే మేఘా సంస్థ నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టులోనూ భారీ పంప్ హౌస్ రిటైనింగ్ వాల్ కుప్పకూలడంతో మేఘా నిర్లక్ష్యంపై మళ్లీ చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, మొత్తానికి మేఘా సంస్థ వల్లే ఈ వాల్ కూలిపోయిందని కూడా అంటున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎస్ ఉమా, ఎందుకంటే సుంకిశాల ఘటన పైన పూర్తి స్థాయిలో కూడా మెగా కృష్ణారెడ్డి నిర్లక్ష్యం సంబంధించిన ఇంజనీరింగ్ చేసినట్టు నిర్లక్ష్యంకు అది పరాకాష్ఠకు చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2022 జూలై 14 తారీఖు రోజు కూడా కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర సేమ్ రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకుపోయి 1000 కోట్ల రూపాయల వరకు పంపు హౌజులు చెల్లా చెదరగా ఇవ్వడం, విధ్వంసం సృష్టించడం తెలిసిందే. సో ఇప్పుడు కూడా సుంకిశాల సంబంధించిన రిటైనింగ్ వాళ్ళు కూడా కొట్టుకుపోవడం బట్ట కూడా పూర్తి స్థాయిలో నాణ్యతా లోపాలు మరోవైపు, అదేవిధంగా మెగా ఇంజనీరింగ్ సంబంధించిన నిర్లక్ష్యం మరోవైపుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సాగర్ నుండి సర్జిపూల్ వరకు ఉన్నటువంటి 3 టన్నల్లో 1 టన్నల్ పూర్తిగా ధ్వంసమైన సంఘటనలో భాగంగా ఇది యొక్క కేవలం ఇంజనీర్లకు సంబంధించిన నిర్లక్ష్యం అని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 3 టన్నల్ ద్వారా సర్జిపూల్కు రావాల్సినటువంటి నీటిలో 1 టన్నల్ పూర్తిగా కూరుకుపోవడం, అదే విధ్వంసం కావడం ఏంటని కూడా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లోనూ అటు ఇంజనీర్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే నాణ్యతా లోపాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ టన్నల్ పూర్తిగా విధ్వంసం గురవుతుంది. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని పంపింగ్ చేసే క్రమంలో అటు సాగర్ నుండి సర్జిపూల్ వరకు, సర్జిపూల్ అంటే పెద్ద బావి, సో అక్కడ నుండి పూర్తి స్థాయిలో టన్నల్ ద్వారా బయటికి వస్తున్నటువంటి దాంట్లో 3 టన్నల్స్ ఉంటాయి. ఈ 3 టన్నల్లో 1 టన్నల్ పూర్తిగా అక్కడ నిర్వీర్యం అయిపోయిన సందర్భం కనబడుతుంది. అందులో భాగంగానే ఎక్కడ డెడ్ స్టోరేజ్ ఉన్నటువంటి వాటరు ఒక్కసారిగా అనేక క్యూసిక్ల నీరు సాగర్లో చేరుకోవడంతో డెడ్ స్టోరేజ్కి చేరుకున్నటువంటి వాటర్ మొత్తం కూడా సుంకిశాల సంబంధించినటువంటి సర్జిపూల్కు వచ్చే క్రమంలో 3 టన్నల్లో 1 టన్నల్కు విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా నీటు పంపింగ్ జరిగింది. సో దీంతో అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు మొత్తం ధ్వంసమైన సంఘటన మనకు తెలిసిందే. సో ఇందులో భాగంగా ప్రధానంగా ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన నీటి ప్రవాహం చూసి దాన్ని అరికట్టవలసిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా సర్జిపూల్ ఏర్పాటు చేయడం కానీ రిటర్నింగ్ వాల్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త తీసుకోకపోవడం, అదేవిధంగా నిర్మించినటువంటి రిటర్నింగ్ వాళ్ళు కూడా నాణ్యతా లోపాలు ఉన్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి, ఇంజనీర్ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఇది పూర్తిగా నిర్లక్ష్యం అని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా మనకు 2022 జూలై 14 తారీఖు రోజు కూడా మనకు మేడిగడ్డ దగ్గర
ఉన్నటువంటి కన్నెపల్లి సంబంధించిన పంప్ హౌస్ సంబంధించిన దగ్గర రిటర్నింగ్ వాళ్ళు కూడా సేమ్ ఇదే తరహాలో భారీ ఫ్లడ్ రావడంతో, గోదావరి నది పైన భారీ ఫ్లడ్ రావడంతో మొత్తం రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయి అక్కడి నుంచి కొన్ని వేల క్యూసెక్ల నీరు కన్నెపల్లి పంప్ హౌస్ను చేరింది. దీంతో మొత్తం అక్కడ విధ్వంసం సృష్టించబడింది. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ దాన్ని క్లౌడ్ బస్ట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ దాని ద్వారా దాదాపు 1000 కోట్ల రూపాయలు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగమైంది. అయినప్పటికీ మేమే దాన్ని రిపేర్ చేస్తామని కూడా వాళ్ళు మెగా ఇంజనీరింగ్ గ్రూప్ చెప్పినప్పటికీ అది ప్రభుత్వం ఆ తర్వాత ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా ప్రభుత్వం సుంకిశాల సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వానికి ఒక నయా పైసా ఇవ్వకుండా మొత్తం మెగా కృష్ణారెడ్డి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ గ్రూపే చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఈ యొక్క ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో మెగా సంబంధించిన గ్రూపు నాణ్యతా లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా చోట్ల మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి గ్రూపే అటు గోదావరి నదీ జలాలపైన ఇటు కృష్ణా నదీ జలాలపైన కూడా అనేకమైనటువంటి డ్యామ్స్ అదేవిధంగా టన్నెల్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. సో నాణ్యతా లోపాలపైన ఇప్పటికే మెగా ఇంజనీరింగ్ గ్రూప్ పై సిబిఐస్ కూడా ఎంక్వైరీ చేస్తున్న దానిలో మళ్ళీ వారికే గత ప్రభుత్వాలు కట్టబెట్టడం పట్ల కూడా అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంజనీరింగ్ అధికారులు మొత్తం దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆదేశాలు అంటే డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. ఉమా, సాదిక్, మేఘా సంస్థ వల్లే ఈ నిర్మాణం కూలిపోయింది, నిర్లక్ష్యం వల్లే ఇది కూలిపోయిందని అంటున్నారు. మరి దీనిపై మేఘా సంస్థ స్పందించిందా? మరి ఈ ఏదైతే కూలిపోయిన ఈ నిర్మాణాన్ని పునరుద్ధరించడానికి ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రభుత్వం అయితే అంటే దాని వయబిలిటీ ప్రకారంగా అయితే మెగా ఇంజనీరింగ్ గ్రూప్ వాళ్ళే దాన్ని రిపేర్ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇంకా అది లైమ్లైట్లో కాలేదు, ఇంకా మనుగడలోకి రాలేదు కనుక, ఇంకా నిర్మాణ దశలో ఉంది కనుక అంత బాధ్యత అంతా కూడా మెగా ఇంజనీరింగ్ గ్రూప్కే వర్తిస్తుంది. ప్రభుత్వం కూడా మేము ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా ఖర్చు పెట్టమని కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేస్తుంది. నిన్న బట్టి విక్రమార్క ఇదే స్పష్టం చేయడం జరిగింది. కానీ మెగా ఇంజనీరింగ్ గ్రూప్ నాణ్యతా లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా విషయాల్లో కూడా నాణ్యతా లోపాలు ఉన్నాయి. ఇది కూడా పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ లేకుంటే నాగర్ సాగర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా దాదాపు 17 వరకు కూడా బ్యాంక్స్ కొన్ని వాటిని లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా అనేక లోపాలను కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించేది కూడా అయితే సిద్ధమవుతుంది. సో ప్రస్తుతం అయితే మెగా ఇంజనీరింగ్ గ్రూప్ మాత్రమే దీనికి సంబంధించినటువంటి రెక్టిఫై చేయడానికి అదేవిధంగా దాని ఖర్చు కూడా వారే భరించడానికి ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలోనే ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు 12,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్మించి తలపెట్టినటువంటి ఈ సుంకిశాలకు సంబంధించిన ప్రాజెక్టు తద్వారా హైదరాబాద్కు తాగునీటికి అవసరాల కోసం గత ప్రభుత్వం దీన్ని ఆరిబరిగా చేయడం జరిగింది. వాస్తవంగా హైదరాబాద్కు తాగునీటి అవసరాల కోసం సుంకిశాల అవసరం లేదని కూడా నిపుణులు చెప్పినప్పటికీ గత ప్రభుత్వం ఈ కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టిందని కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా పాలైన సందర్భం తెలిసింది. అయినప్పటికీ కేసీఆర్ ఒంటెత్తి పోకడతో ఈ సుంకిశాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు తెరదీయడం జరిగింది. సో దాని ద్వారా దాదాపు ప్రభుత్వం పైన 12,000 కోట్ల రూపాయల వరకు కూడా భారం పడిన సందర్భం కనబడుతుంది. సో భారం పడినా కూడా ఆయన ఉపయోగపడిందంటే కూడా 3 టన్నెల్స్ ద్వారా నీటిని బయటికి వచ్చి సర్జిపూర్లో వచ్చేటువంటి దాంట్లో ఒక టన్నెల్ పూర్తిగా విధ్వంసమైన సందర్భంగా ఉంది. సో విధ్వంసం కారణానికి ప్రధాన కారణం మెగా కృష్ణారెడ్డి నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క టన్నెల్ విషయంలో కానీ లేకపోతే సర్జిపూల్ చుట్టుపక్కల ప్రాంతం నుండి కాంక్రీట్ వాల్, దాన్ని మనం రిటర్నింగ్ వాల్ అంటాం. ఈ రిటర్నింగ్ వాల్ కూడా పూర్తి స్థాయిలో కూడా నాణ్యతా లోపాల వల్లనే ఇది పూర్తిగా వారి యొక్క నిర్లక్ష్యానికి పరాకాష్టాన్ని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే దీన్ని పూర్తిగా రిపేర్ చేసే ఖర్చు మాత్రం మెగా గ్రూప్ మాత్రమే తీసుకోబోతుంది. అయినప్పటికీ 2.5 సంవత్సరాలు ఆగవలసి వస్తుంది. దీని ద్వారా హైదరాబాద్ కానీ ఇతర ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడం కానీ ఇతరత్ర సంబంధించిన అంశాలు చాలా ఇబ్బంది పాలవుతుంది. గతంలో అంతేకాకుండా మెగా కృష్ణారెడ్డి గ్రూపు చాలా ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది, ఇటు కృష్ణా మీద అటు గోదావరి మీద. వాటి నాణ్యతా లోపాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భం కనబడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే మేడిగడ్డ అన్నారం సుందిలా బ్యారేజ్ పైన జరుగుతున్నటువంటి జస్టిస్ పినాకిని చంద్రబోస్ కమిషన్ విచారణ జరుపుతా ఉంది. మరోవైపు ఇప్పుడు కూడా కృష్ణా నదీ జలాలపైన నిర్మించినటువంటి తలపెట్టినటువంటి సుంకిశాల ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ నాగర్ సార్ లెఫ్ట్ బ్యాంక్ ద్వారా 17 సంబంధించిన లిఫ్ట్ల పైన దీంతో పాటుగా మనకు కల్వకుర్తి సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద 15 టీఎంసీలకు సామర్థ్యాన్ని పెంచే విధంగా ఎన్హాన్స్ చేయడం జరిగింది. దీంట్లో కూడా అనేక నాణ్యతా లోపాలు ఉన్నాయి. వీటన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి సంబంధించిన గ్రూపే పనులు ప్రారంభించింది, పనులు చేస్తూ ఉంది. వాటిపైన కూడా ఇప్పుడు అందరి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే నిర్మాణ దశలో కూలిపోతుంది. ఇప్పటి వరకు నిర్మించినవి ఎన్ని రోజులు ఇంకా మనుగడలోకి ఉంటాయి, ద్వారా అవి ఉంటాయా ఉండయా అనేటువంటి ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అటు ఉద్యోగ వర్గాల్లో ఇటు ఇంజనీర్ వర్గాలను సచివాలయ వర్గాల్లో చెప్తా ఉన్నారు. సో దీనిపైన సమగ్ర విచారణ జరిపి
జరిపించేది కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకున్న తర్వాత దీనిపైన సమగ్ర విచారణ జరిపించే అవకాశం ఉంది. మెగా కృష్ణారెడ్డి సంబంధించిన గ్రూపు సంబంధించిన ఉద్యోగులతో ఆ ఇంజనీర్ సంబంధించిన వాళ్ళతో కూడా పిలిపించి దీనిపైన సమగ్ర విచారణ కానీ లేకపోతే దీన్ని రిపేర్లు ఎవరు చేస్తారు, ఎప్పటిలోగా రిపేర్ చేస్తారు, దీని ద్వారా ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది, ఇప్పటివరకు చేసిన నాణ్యత లోపాలపైన కూడా క్యూసీ క్వాలిటీ కంట్రోల్ పైన కూడా ఒక థర్డ్ పార్టీ సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ మెగా ఇంజనీరింగ్ గ్రూపు చేస్తున్నటువంటి ఈ నాణ్యత లోపాల వల్ల అటు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు అంటే 2022లో జరిగింది జూలై 14 తారీఖు రోజు, ఈ రోజు ఈ 2024 వచ్చేసరికి అంటే కేవలం 2 సంవత్సరాల్లోనే కృష్ణా నదీ జలాల పైన నిర్మించినట్టు సుంకిశాల కూడా అదే తరహాలో కొట్టుకుపోయిన సందర్భం కనబడుతుంది. సో దీనిపైన పూర్తి స్థాయిలో అయితే విచారణ జరిపించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇప్పటికే మెగా ఇంజనీరింగ్ గ్రూప్ పైన కూడా సిబిఐ కూడా దృష్టి సారించింది. నాణ్యత లోపాలు అదేవిధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగ అంశంపైన కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నటువంటి సిబిఐ మరింత ముందుకు పోయే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఒక సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం అయితే కనబడుతుంది. ఉమా, సాదిక్, అలాగే దీనికి సంబంధించి మరి ఏదైతే మెగా సంస్థ ఉందో ఆ సంస్థ సంబంధించి ఇప్పుడు ఇంత మీరు చెప్పినటువంటి 12 కోట్ల భారాన్ని అంగీకరించే అవకాశం ఉందా? ఆల్రెడీ తీసుకుంటుందని మీరు చెప్పారు, అంగీకరించే అవకాశం ఉందా, లేకుంటే ఇటు రేవంత్ సర్కార్ తీసుకునే అవకాశం ఉందా? ఎస్ ఉమా, దీంట్లో ఎందుకంటే ఎంఓయూ కుదుర్చుకున్నప్పుడు అంటే మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్స్ ఇది ఎంఓయూ కుదుర్చుకున్నప్పుడు అటు మెగా ఇంజనీరింగ్ గ్రూపు ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఈ మధ్యలో జరిగినటువంటి అగ్రిమెంట్స్ ఏముందని కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా ఎటువంటి పైసా ఇవ్వకుండా దాని వయబిలిటీ ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పటి వరకు లైఫ్ స్పాన్ ఉండే వరకు దానికి మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ సంబంధించినటువంటి విధానం అంటుంది. అది సంబంధించిన దాంట్లో కూడా 3 సంవత్సరాలకు ఇచ్చారా లేకపోతే 4 సంవత్సరాలకు ఇచ్చారా దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో డిపిఆర్ ఆధారంగా ఎంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు మెగా సంబంధించినట్టు గ్రూప్ వాళ్ళు దాన్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి తీసుకునే అవకాశం ఉందో దాంట్లో అగ్రిమెంట్లో పొందుపరుస్తారు కనుక దాని ప్రకారంగా ఒకవేళ ఎంత తక్కువ టైం ఉంటే మాత్రం అటు మెగా ఇంజనీరింగ్ గ్రూప్ వాళ్ళే దాన్ని రిపేర్ ఖర్చు భరించవలసి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వంతో ఎటువంటి ఏమన్నా ప్రభుత్వమే 1 సంవత్సరం వరకే దాని కాలపరిమితి ఉన్నట్టుగా మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్లో ఉంటే మాత్రం ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. కానీ నిన్న బట్టి విక్రమార్క చెప్పినట్టు ప్రకారం అయితే ప్రభుత్వం 1 పైసా ఖర్చు పెట్టదు, ఇవన్నీ కూడా మెగా ఇంజనీరింగ్ గ్రూప్ వాళ్ళే ఖర్చు పెడతారు, మళ్ళీ రిటర్నింగ్ వాళ్ళు నిర్మిస్తారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా 3 టన్నులు 1 టన్నులు పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో అవన్నీ కూడా భారం అంతా కూడా మెగా ఇంజనీరింగ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే దీన్ని పూర్తి స్థాయిలో కూడా భరించాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీనిపైన సమగ్రంగా రివ్యూ పెట్టిన తర్వాత ఎవరు చేస్తారు, దీనికి గల కారణాలు ఏంటిది, అసలు సుంకిశాల నుంచి వెళ్ళి హైదరాబాద్కు మంచినీటి కోసం సరఫరా చేయడానికి అవసరం ఉందా, కాకపోతే ఆల్టర్నేట్ ఉన్నప్పటికీ ఎందుకు అక్కడ నిర్మించారని కూడా ఇవన్నీ కూడా సమగ్రంగా అయితే బయటికి వచ్చే అవకాశం అయితే ఉంది. సో డేలాంగ్ మొత్తం కూడా దీనిపైన ఒక రివ్యూ పెట్టిన తర్వాత ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఉమా, సాదిక్, ఈ రెండు ఏవైతే మేడిగడ్డ సుంకిశాల ఈ 2 ప్రాజెక్టుల రీడిజైనింగ్ కూడా నిర్మాణం జరిగింది కూడా గత ప్రభుత్వ హయాంలోనే కాబట్టి వీటి రీడిజైనింగ్ కు కూడా గత ప్రభుత్వమే అమౌంట్ భరించాల్సి ఉంటుందని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అటు గత ప్రభుత్వం మధ్య వాదోపవాదనలు కూడా నడిచాయి, మనం చూసాం. దీనిపై డీటెయిల్స్ ఏంటి సాదిక్? వాస్తవంగా మనకు మేడిగడ్డ అన్నారం సుందీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాకు అన్నది పూర్తిగా కుంగిపోయింది. తద్వారా నీటిని ఎత్తిపోసలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎత్తిపోసినా కూడా అన్నారం పోవాలి, అన్నారం నుంచి సుందీల రావాలి. ఇవన్నీ 3 బ్యారేజీలు కూడా ఒకే సంబంధించిన డిజైన్లో ఉన్నాయి. ఆ డిజైన్లు కూడా డిజైన్ చేసిన తర్వాత దాన్ని నిర్వహించిన సంస్థ కూడా మెగా ఇంజనీరింగ్ గ్రూపే. సో మేడిగడ్డ సంబంధించిన అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ముఖద్వారమైనటువంటి అదే విధ్వంసమైనప్పుడు మిగతా సంబంధించిన అవే ఉన్నాయన్న విషయం కూడా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే కన్నెపల్లి మనకు అన్నారం సుందీల 2 బ్యారేజీలు కూడా బొంగలు పడ్డాయి, తద్వారా నీళ్లు లీకేజ్ అవుతుందని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా పొందుపరిచింది. ప్రభుత్వం కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్పష్టం చేయడం జరిగింది. సో అటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. సో 3 కూడా ఒకే డిజైన్ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ డిజైన్ ఒకటే ఉంది, నిర్మాణ సంస్థ ఒకటే ఉంది. ఇటు కృష్ణా నది పైన నిర్మించినటువంటి ఈ సుంకిశాల సంబంధించింది కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ లేకుంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి 17 లిఫ్ట్లు కానీ లేకపోతే మనకు
మిగతా సంబంధించినటువంటి ఇంకో ప్రాజెక్టు ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కోసం కూడా నిర్మాణం అంతా కూడా ఒకే సంబంధించిన సంస్థనే తీసుకోవడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం అప్పనంగా ఒకే సంస్థకు కట్టబెట్టిన సందర్భం కనబడింది. సో నిర్మాణ లోపాలు ఉన్నాయని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు 2022 జూలై 14వ తారీఖు రోజు భారీ వర్షాల కారణంగా గోదావరి నది పైన పొంగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ పూర్తిగా ఇప్పుడు ఎట్లయితే సుంకిశాల ఎట్లయిందో అదే తరహాలో అక్కడ జరిగింది. కానీ అప్పుడు ప్రభుత్వం అది బయటికి వెల్లడించలేదు. అంతేకాకుండా అప్పటి ప్రభుత్వం ఇవంటే కూడా మెగా కృష్ణారెడ్డి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ గ్రూపే దీన్ని భరిస్తుందని కూడా అప్పుడు డాంబికాలు గొప్పలు చెప్పింది. కానీ వాస్తవంగా ప్రభుత్వమే మళ్ళీ చెల్లించవలసి వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందా, అప్పుడు అగ్రిమెంట్లో ఏముందని పైన కూడా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో మెగా ఇంజనీరింగ్ గ్రూప్ సంబంధించినటువంటి అధినేతలు, అదే ప్రభుత్వం పెద్దలు, ఇరిగేషన్ శాఖ అధికారులు మొత్తం ఒక డేలాంగ్ మొత్తం కూర్చొని సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా ఎంతవరకు పనులు చేపట్టారు, ఆ పనుల లోపాలు ఏంటిది, మీకు ఎంత ఇవ్వడం జరిగింది, దాని లయబిలిటీ సంబంధించింది ఎంతవరకు ఉంది, మీకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించింది ఎప్పటివరలోగా పూర్తి చేయాలి, దాని బాధ్యత ఎవరని కూడా పూర్తి వివరాలు వచ్చే అవకాశం వెలువడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వచ్చిన తర్వాతనే దీని సుంకిశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ లేకపోతే కృష్ణా నదీ జలాలపైన నిర్మించినటువంటి ప్రాజెక్టుల వ్యవహారం అంతా కూడా బయటపడే అవకాశం ఉంది. అటువైపు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిమెంట్లు బయటపడతాయి. అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి చేసినటువంటి ఇంజనీరింగ్ సంబంధించిన నాణ్యత లోపాలు కూడా బయటపడే అవకాశం ఉంది. అందుకోసం ఇది థర్డ్ పార్టీగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కూడా అటు కేటీఆర్ఏ డిమాండ్ చేయడం జరగడం అన్నది ఇది కొసమెరుపుగా అర్థమవుతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డెఫినెట్గా కేటీఆర్ ఆరోపించినట్టుగా లేక డిమాండ్ చేసినట్టుగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తే మొత్తం ఇద్దరి బండారం బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. మనకు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మెగా ఇంజనీర్ సంబంధించినటువంటి గ్రూపు నాణ్యత లోపాలు స్పష్టంగా కనబడుతుంది. రిటైనింగ్ వాల్ నిర్మించినప్పుడు డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు ఎక్కువ నీటిని వర్షాకాలంలో ఎక్కువగా నీరు ఫ్లో అవుతున్న నేపథ్యంలో మూడు సంబంధించిన టన్నెల్లో ఒక టన్నెల్ ఎట్లా విధ్వంసం అవుతుంది, తద్వారా ఈ శంకిశాలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ ఎట్లా కూలిపోతుందని కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో నాణ్యత లోపాలా లేకపోతే నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏమైనా అధికారులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారా, పూర్తి స్థాయిలో విచారణ బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ నాణ్యత లోపాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మెగా కృష్ణారెడ్డి నిర్మించినటువంటి ప్రాజెక్టులు కన్నెపల్లి పంప్ హౌస్ విధ్వంసం కానీ ఇప్పుడు సుంకిశాలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ వాల్ విధ్వంసం కానీ ఇవన్నీ కూడా ఒకే కంపెనీ నిర్మాణ సంస్థ చేయడంతో దీనిపైన సమగ్ర విచారణ ప్రభుత్వం ఆదేశించే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం భరిస్తుందా లేకపోతే ఆ సంస్థ భరిస్తుందా అని కూడా తేల్చే అవకాశం అయితే కనబడుతుంది. ఉమా, రైట్, థ్యాంక్ యూ సాదిక్.